హాయ్, నా పేరు జనిత్. అందరూ నన్ను ముద్దుగా చిన్న అంటారు. వయసు 20, మనసు 10. నాకు జీవితంలో పెద్దగా కోరికలు ఏమి లేవండి. బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వాలి. సాంగ్స్ వినడం, బుక్స్ చదవడం, న్యూస్ ఇలాంటివన్నీ నా హాబీస్. ఈ మధ్యన ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నా, సెట్ అయితే బాగుండు. ఇంత నీట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను అనుకుంటున్నారా? కాదు, దొంగతనానికి. దేవుడే, చాలా మందికి నామాలు పెట్టి సంపాదించిన డబ్బు నాకెవరు పంగనామాలు పెట్టుకొని చూసుకో. ఏం బాబు, పేరేంటి? వికాస్ అంకుల్. వికాస. ఇందా కూర్చోబెట్టింది ఎవరు నిన్ను? అనా మా బాబాయ్ బాబాయ్. ఆకలిస్తుంటే టిఫిన్ తీసడానికి వెళ్ళారు. ఓ, మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న చనిపోయారుగా ఎప్పుడు. అంకిల్ 10 రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటా. చాక్లెట్. అంకిల్ ఒక చాక్లెట్. ఏ చాక్లెట్? మంచివ్వండి. ఇదిగండి చాక్లెట్. అంకిల్ చాక్లెట్ కొనుక్కున్నా. అవునా, తిను. దాచుకుంటా, ఏ తర్వాత తింటాగా. సరే. దేవుడా, పొద్దున్నుంచి ఏం వెళ్ళలేదు, బాగా చిరాగ్గా ఉంది. అవును, ఇందాడు ఆపిల్ కొన్నాను కదా. ఆపిల్ తింటావు బాబు? వద్దు, పర్లేదు తిను. ఎవరిచ్చినా తీసుకోదన్నాడు మా బాబాయ్. పర్లేదు బాబు తిను. వద్దు, నేను అలాంటి కాదు బాబు, తిను. నేను తిన్నా. తీసుకో. అయితే మీరు నా చాక్లెట్ తింటారా? తింటాను. తింటాను. చాక్లెట్ తింటే నేను తింటా. ఇవ్వు. సరేనా? సరే, నువ్వు తీసుకో. అంకుల్, అంకుల్ లేవండి అంకుల్. ఏమైంది అంకుల్? అంకుల్ రండి, రండి, రండి అంకుల్. ఏమైపోయింది? రండి అంకుల్. రండి రండి, లేవండి లేవండి. తీసుకెళ్ళండి, రండి రండి. అంకుల్ బ్యాగ్. బాబు పట్టుకో.
ఏరా రోజానా? కాదురా అని. ఏ రోజానా ఏం చేసావు? అది హ్యాండ్ ఇచ్చిందిరా. అరే కొత్తది ఏమంటే చెప్పరా రే ప్లీజ్. రే బైక్ మీద తిరిగి తిరిగి అందం పాడైపోతుందిరా, కారు తొప్పేద్దాంరా. అందమా? ఓకేరా. పని అయిపోయింది, పార్కింగ్ వచ్చేస్తున్నా. రే వచ్చేస్తున్నాడు. 2 minutes మ్యాన్ ఇచ్చిరా, పని అయిపోద్ది. సరే నేను చూసుకుంటాలే. ఓయ్ ఏంటి కళ్ళు కనిపించలేదా ఏంటి? ఎక్కువ మాట్లాడుతుంటా. నువ్వు కొద్ది నన్ను అంటావేంటి? చైతి పిచ్చి పిచ్చిగుందా? చైతి లాకి పెట్టి కొడితే తౌళ్ళ పళ్ళు తడతడమని రాలుతాయి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటి రెచ్చిపోతున్నావు ఏంటి? చెప్పు. ఇక్కడేదో గొడవ అవుతుందా? మాస్టర్ ఇక్కడ ఏంటి గొడవ? సార్ అతను వచ్చాడు, అతను గుద్దాడు. అతను తప్పంటే నా మీద రివర్స్లో అరుస్తున్నాడు. చెవిటోడ్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, గుద్దేశాడు, నన్ను అంటున్నాడు. సార్ మా పక్కన తోలేసుకోనండి. హాయ్ చెవులు బాగాలేవండి. ఆఫీస్ తీసుకున్నాను వచ్చానండి. ఈయనేమో నన్ను గుద్దేసి ఏదేదో మాట్లాడుతున్నానండి. హాయ్ సార్ ఇందాక మాత్రం ఇలా మాట్లాడలేదు, చాలా ర్యాష్గా మాట్లాడాడు. ఈడు అమాయకంగా ఉన్నాడు భయ్య. సాక్షి అండి, నేను చెప్తానండి. హాయ్ మీ దగ్గర నటిస్తున్నాడు అండి. పల్లెటూరు వాళ్ళకి నటించడం రాదండి. రే ఓవర్ యాక్షన్ చేసిన చాలు, పని అయిపోయింది, వచ్చాయి. సరేరా వస్తున్నా. బాస్ సారీ బాస్, బాయ్. ఏమనుకోకే. సార్ పేరు వికాసం జనిత్ సార్. 2 కన్నింగ్ 2 డేంజరస్ సార్. నెలలో 4 కార్లు 70 లక్షలు దుబ్బేశారు సార్. పక్కదండి. రే ఇక్కడే 5 minutes వెయిట్ చేయి, నీ సైడ్ దగ్గరికి వెళ్ళొస్తా. వస్తే ఏదో కూడా పెట్టుకుంటావు, సరేనా? సరే సరే పో. నీదా భయ్యా? నాదే భయ్యా, థ్యాంక్ యూ. రే ఆగండ్రా,
ఎందుకు కొట్టుకుంటున్నారు? అన్నయ్య అన్నం తిని 4 రోజులు అవుతుందన్నయ్య. అక్కడ అన్నం దొరికి అప్పుడు ఈడు అన్నం కావాలంటున్నాడు, అందుకని కొట్టుకుంటున్నాను. ఈ డబ్బులతో మీకు కావాల్సినవి కొనుక్కోండి. చిన్నప్పుడు చాలామంది ఈ స్టేజ్ నుంచే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. మీరు బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలి. ఈడాడరా బాబు, డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నాడు. సరేనా? రే ఆగు. అరే మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. ఓకే? బా దొంగ దొంగ. ఆయన రే ఆగా ఆగా రే ఆయన రే ఆగా రే ఆయన రే. ఎక్కడ దాచావురా రే? ఎక్కడ దాచావు? ఏమన్నా చెప్పాడా? లేదు సార్. నువ్వు దొబ్బేసిన 70 లక్షలు నాకు ఇచ్చేయి. నీ పని ఏ కేసు లేకుండా నేను చూసుకుంటా. వినర్రా, ఇలా చెప్తే మీరు వినరు. ఎక్కడ్రా మీ వాడు? నాకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తా. ఇలాంటి వల్లే అనాథనై నేను దొంగగా మారాను. చిన్నప్పుడు నేను కూడా కష్టపడే పని చేశాను. నా కష్టాన్ని దోచుకున్నారు. అందుకే నేను దోచుకుంటే తప్పులేదనిపించింది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో తెలుసా? ఆకలి. పిరికివాడితో మర్డర్ చేయించగలదు. ఒక అమ్మాయిని తనకు తాను అమ్ముకునేలా చేయగలదు. ఒక అడుక్కునేవాడిని అక్కడితో అమ్మాయిని చేయగలదు. చిన్న పురుగు నుంచి మనిషి దాకా ఎవడు ఏ పని చేసినా ఆకలి కోసమే. నీకు తెలుసో తెలీదు, దావూద్ ఇబ్రహీం ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కొడుకు. నిజాయితీగా ఉన్నాడు ఎవడు మన ఇండియాలో ఎదగలేదు కదా. తన నాన్నని చూసి నిజాయితీ పనికిరాదు అనుకున్నాడు. ముందు నిజాయితీగా మెకానిక్గా చేశాడు, తర్వాత స్మగ్లింగ్ మొదలెట్టాడు. మెల్లగా ముంబై పైన ఎక్కి కూర్చున్నాడు. ఉసామా బిన్ లాడెన్ ఒక గ్రేట్ ఇంజనీర్. తన టీచర్ చెప్పిన మాటలను ఇలా టెర్రరిస్ట్గా మారాడని నీకు తెలుసా? హిట్లర్ ద డిక్టేటర్ వాడి తమ్ముడు చావు వల్ల ఇలా మారాడని నీకు తెలుసా? నువ్వు నక్సలైట్ అనుకున్న వీరప్పన్ 50 గ్రామాలకి దేవుడు. చిన్నప్పటి నుంచి నా నోట్లో అమ్మ అన్న పదం కన్నా ఆకలి అన్న పదం ఎక్కువ వచ్చింది. నాలాంటి ఇంకోటి కలిశాడు. ఇద్దరం కలిసి ఒక పర్సు దొప్పేశాం. ఆకలి తీరింది. నాలాంటి ఇంకొకరు ఆకలి తీర్చాం. ప్రతి చెడ్డ పని ఒక చిన్న కారణంతోనే మొదలవుద్ది సార్. అది క్రియేట్ చేసేది మన చుట్టూ ఉన్న సొసైటీ. నువ్వు చెప్పే పెట్టగదలన్నీ వినడానికి నేను చెంచాగాడినా నీ దోస్తునా? రేపటికల్లా డబ్బు నా దగ్గర రాలేదనుకో, నీకు నీ దోస్తుకి మనం రోజు లేవగానే చిన్నపిల్ల నుంచి ముసలాడి వరకు ఏదో ఒక తప్పు గురించి మాట్లాడుతూనే ఉంటాం,
చూస్తూనే ఉంటాం. మన ప్రపంచంలో హీరోల కన్నా విలన్లు ఫేమస్. దేవుడి సినిమాల కన్నా దయ్యాల సినిమాలకి క్రేజ్ ఎక్కువ. నీతి చచ్చిపోతుంది, మంచి చెడిపోతుంది అని. కానీ అందరూ తప్పునే ఇష్టపడతాం. మనకు ప్రతి పని చాలా త్వరగా అయిపోవాలి. ప్రతి చిన్న పనికి లంచం లంచం లంచం. ఆఖరికి పెట్రోల్, సినిమా టికెట్లు కూడా బ్లాక్లోనే కొంటాం. మనల్ని చూసి మన కొడుకులు, వాళ్ళని చూసి వాళ్ళ కొడుకులు అలా చెడుని వారసత్వంగా పంచుకుంటున్నారే కానీ మంచిని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. మానవత్వం అంటే మనిషి యొక్క తత్వం. మనిషి అంటేనే మంచోడని ఏడనో చెప్పుకున్నాం. కానీ ఆడపిల్ల పుట్టిందని బాధతో ఇంటి దీపాన్ని ఆపేస్తున్నాం. డబ్బు కోసం ఎన్నో మోసాలు చేస్తున్నాం. మనిషిని మనిషి వేటాడుతున్నాం. బహుశా మానవత్వం యొక్క అర్థం మార్చాలేమో. చిన్నపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది అంటారు. మరి ఈ బురద లాంటి సమాజంలో పడ్డ ఆ తెల్ల కాగితం అందంగా ఎలా తయారవుతుంది? పుట్టగానే ఇది మంచి ఇది చెడు అని ఎవరికీ తెలియదు. మన వీలు పట్టుకుని ఇది మంచి ఇది చెడు అని నీకు ఎవరు నేర్పించాల్సిందే. చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సిందే. ఎంతోమంది రోడ్డు మీద అనాథలు తిండి లేకుండా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వీధి వెలుగు నా తల్లి పాడింది తన ఒడిలో జోలాలి. ఆకలి బాధ నా తండ్రి నడిపాడు నన్ను కసితో గమ్యానికి. ఆశే నా తోబుట్టువు వీడను తన చేయి తుది శ్వాస వరకు. విసిరింది సమాజం నాపై రాళ్ళు, కాగల్లా నేను మగటం లేని మహారాజు. మొదట చాలామంది నిజాయితీగా పనిచేయాలనుకుంటారు. కానీ చుట్టూ ఉన్న స్వార్థం మోసం చూసి చెడు చేయకుంటే బతకలేమేమో అనిపిస్తుంది. దేవుడు అందరినీ ఒకేలా పుట్టిస్తాడు. గాంధీ అంటే ఇష్టం కాదు, మంచోళ్ళ పుట్టించడానికి. బిల్లాడి అంటే కోపం కాదు, చెడ్డోళ్ళ పుట్టించడానికి. బహుశా అదే కనుక నిజమైతే అప్పుడు తిట్టుకోవాల్సింది వాళ్ళని కాదు, ఆ దేవుడు. మన ప్రవర్తనకు 20% మనం కారణమైతే 80% మన చుట్టూ ఉన్న సమాజం. చదివాను ఎన్నో నీతులు, పుస్తకంలో పాఠాలు. వెతికాను కనుమరుగైన నీతి కోసం, తుది శ్వాసలో ఉన్న నిజం కోసం. మన రక్తమే ఇంధనమై కాలుతున్న కొలిమిది, బాధకి అలవాటు పడ్డ బతుకులు మనమని. పక్కనోడికి హాని కలిగించకుండా బతుకుతాం. కనీసం మన భావితరాలైనా బాగుండేలా చూద్దాం.